నమస్కారం అండి. నేను వద్దనపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండెవీర స్వామి. ఎమ్మెల్సీ గాడియాడి ఎలక్షన్లో ఇక్కడ వద్దనపేట ఇన్ఛార్జ్గా వచ్చాను. వద్దనపేట మండలంలో పొద్దున కొత్తపల్లి గ్రామం మరియు ల్యాబర్తి, మొక్కలగూడెం ఈ 3 గ్రామాలు పర్యటించడం జరిగింది. పొద్దున ఉదయం పూట ఎక్కడ చూసినా తీర్మానం మల్లన్న గారు 100% గెలుస్తాడని చెప్పి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటర్, ప్రతి ఒక్క ఓటరు అన్న 2 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయాడు. ఈసారి అన్నకే పట్టం కడతామని చెప్పడం జరిగింది. అతను ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే ప్రశ్నించిన మల్లన్న ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని మా టీం సభ్యులంతా కోరడం జరిగింది వాళ్ళని. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మరియు మధ్యాహ్నం పూట వర్ధనపేటకు వచ్చి అక్కడి నుంచి ఐలవని మండలం తీసుకుంటే ఐలవని మండలంలోని ఐలవని గ్రామంలో ఇక్కడ మల్లన్న టీం మరియు గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ రమేష్ అన్న కావచ్చు, రవికుమార్ కావచ్చు, దిలీప్ గారు వీరంతా మాకు ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. మల్లన్న గారు అంటే వీరాభిమానం ఉన్నది వాళ్ళకు. అన్న ఈసారి గెలుస్తుంటూ మీరు తిరగాల్సిన అవసరం లేదు, అవసరం అనుకుంటే మా వాళ్ళ రవాణా ఛార్జెస్ ఏదైతే 1-2 ఉంటుందో అది మేము తీసుకొని మా సొంత ఖర్చుతో తీసుకొని పోతామన్నా, మీరు బాధపడకండి అని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అన్న 100% గెలుస్తుండు. జై మల్లన్న, జై మల్లన్న. ఐలాండ్ మండల కేంద్రంతో పాటు నేను, రవి అన్న, రవికుమార్, శివ, దిలీప్ అందరం కలిసి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి తీర్మానం మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరడం జరిగింది. ఓటర్లు కూడా లాస్ట్ టైం అన్న ఓడిపోయిండు, ఈసారి మేము ఉన్నాం అన్న వెనకాల 100% గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న. అందరికీ నమస్కారం. ఈరోజు తీర్మానం మల్లన్న టీంగా పెద్దపల్లి ఇన్ఛార్జ్ అధ్యక్షుడు గుండెవేరి స్వామి ఆధ్వర్యంలో వద్దన్నపేట ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గ్రామాల్లో ఇవాళ పర్యటించడం జరిగింది. మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓటు గురించి అందరినీ కలవడం జరిగింది. ఉద్యోగులు, నిరుద్యోగులు, అలాగే విద్యార్థులు చాలా భారీ ఎత్తున మమ్మల్ని స్వాగతం పలికారు. అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేస్తాము, అది కూడా మల్లన్న గారికి మాత్రమే వేస్తామని చెప్పేసి పట్టం కట్టినట్టు చెప్తా ఉన్నారు. ఇండివిజువల్గా ఒంటరిగా పోరాటం చేసినప్పుడే మేము మల్లన్నను గెలిపించుకుందామని చాలా ప్రయత్నం చేశాం. కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారంగా అప్పుడున్న కొంత ఓటింగ్ అనేది వీడిపోవడం వల్ల అన్న గెలవలేకపోయారు. కాబట్టి ఈసారి ఓట్ల చీలిక అనేది ఉండకుండా 100%గా మల్లన్నను గెలిపించుకుందామని చెప్పేసి అందరూ ముందుకొచ్చి చేస్తున్నారు. వర్ధనపేట మండలంలోని కొత్తపల్లి, అదేవిధంగా లాబర్తి, బొక్కలగూడెము అక్కడ మార్నింగ్ పర్యటించడం జరిగింది. అక్కడ నుంచి ఈవినింగ్ టైంలో ఇక్కడ ఐనవోలు మండలం ఐనవోలు కేంద్రంకి వచ్చినాము. ఐనవోలు గ్రామంలో ఉన్నటువంటి రమేష్ అన్న గారు కానీ, రవికుమార్ గారు కానీ, అదేవిధంగా దిలీప్ గారు కానీ, శివ కానీ, ఇక్కడ ఉన్న ఓటర్లు కానీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మల్లన్నను గెలిపించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్ళ యొక్క ఆదరణ చూస్తూ ఉంటే మల్లన్న 100% భారీ మెజార్టీ తోటి గెలుస్తాడని చెప్పేసి మేము తీర్మానం మల్లన్న టీమ్గా మేము అందరినీ హృదయపూర్వకంగా ఇప్పుడే కంగ్రాచులేషన్ చేస్తా ఉన్నాం. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న.